మీరు మోకాలు నొప్పులతో బాధపడుతున్నారా? అయితే ఈ టెక్నిక్ ఫాలో అయిన తర్వాత మీరు ఎంత ఫాస్ట్‌గా ఆశ్చర్యపోతారంటే, ఇంత పవర్‌ఫుల్ టెక్నిక్ ఇన్నేళ్ళు నాకెందుకు తెలియలేదు అనుకుంటారు. అయితే ఈ టెక్నిక్ పేరు పైదా లాజిన్. పైదా అంటే ఒకటి, లాజిన్ అంటే ఒకటి. సో నేను ప్రస్తుతానికి లాజిన్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదు. పైదా గురించి ఒకటే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. అయితే ఇది చైనీస్ ఏన్షియంట్ టెక్నిక్. అయితే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. పైదా లాజిన్ అనేది వరల్డ్ సేఫెస్ట్ మెథడ్. దీనివల్ల కాంప్లికేషన్స్ రావు, దీనివల్ల ఏమి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో మీరు నిశ్చింతగా చేయొచ్చు ఇది. అసలు మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు. అయితే నేను ఒకటి ఇక్కడ దీన్ని ఎక్స్‌ప్లెయిన్ చేసే ముందు అసలు నేను ఎలా కనుక్కున్నానో చెప్తాను. అయితే మామూలుగా ఏంటంటే నేను కొత్త తెలుసుకోవడం నాకు చాలా ఇష్టం. ప్లస్ హెల్త్ రిలేటెడ్ స్టఫ్ అయితే నాకు చాలా ఇష్టం. సో నేను అన్ని ఎతుకుతా ఉంటాను, ఓపెన్ మైండెడ్తో ఎతుకుతా ఉంటాను, ఏది బయాస్ లేకుండా. సో అయితే ఆ ప్రాసెస్లో ఏంటంటే ఎందుకు ఎతకాల్సి వచ్చిందంటే, మా అమ్మమ్మకి మోకాలు నొప్పులు ఉన్నాయి. సో మోకాలు నొప్పులు చాలా ఉండేటప్పటికి మా అమ్మమ్మ హోమియోపతి వాడారు. హోమియోపతి వాడినప్పుడు అప్పుడప్పుడు తగ్గిన వెంటనే మళ్ళీ వచ్చేసినాయి, చాలా ఉంది. తర్వాత నీ బెల్ట్ అవన్నీ స్ట్రాప్ టైప్ అన్నీ వేసుకున్నారు, అయినా కూడా నొప్పి తగ్గలేదు. సరే వదిలేసాము. దాని తర్వాత నేను ఇంకెతుకుతున్నా ఎలాంటి అయితే బెస్ట్, అసలు ఎలా ఉంటే బాగుంటుంది అని చెప్పి జాంగ్ జుయాంగ్ అనే ఒక టెక్నిక్ కూడా చైనీస్ ఉంది, అది వాడాను. కానీ అది కొంచెం టైం పడుతుంది, చాలా అంటే కొంచెం ముసలి వాళ్ళు అంత చేయలేకపోవచ్చు, అవన్నీ ఉంటాయి. సో ఏం చేద్దాం అంటే ఒక రోజు పైదాలాజిన్ టెక్నిక్ కనబడింది. సో పైదాలాజిన్ టెక్నిక్ ఏంటి అసలు నమ్మచ్చలేదు అని నేను మ్యాక్సిమం నమ్మలేదు స్టార్టింగ్. అయితే ఎందుకైనా మంచిదని ఊరికే పెట్టి చూసాను. అయితే పెట్టి చూస్తే చాలా సింపుల్గా ఉంది. ఇంత సింపుల్ దానికి అసలు ఎక్కడైనా పనిచేస్తాను అనుకున్నా. సరే టెస్టిమోనియల్స్ అంటే అసలు వేరే వాళ్ళ మీద ఎట్లా ప్రయత్నించారు, అసలు ఎట్లా పనిచేసింది అన్ని ఊరికే చూస్తున్నాను. అయితే ఆయన ఇండియాకి కూడా వచ్చి అప్పటికప్పుడు చాలా మంది మీద ప్రయోగించి అప్పటికప్పుడు వాళ్ళు తగ్గించాడు. అయితే ఏంటిది ఇంత ఈజీగా ఉంటుందా అని చూస్తే అప్పటికి నేను అంత నమ్మలేదు. ఎప్పుడు నమ్మానంటే, ఆయన ఒక సింగపూర్లో వెళ్ళినప్పుడు ఒక సెమినార్ ఒకటి పెట్టారు ఈ పైదాలాజిన్ గురించి చెప్తూ. అయితే అక్కడ ఒక ముసలాయన సర్జరీకి వెళ్ళాలి నెక్స్ట్ డేకి వెళ్ళాల్సి వస్తాయి. సరే ఎందుకైనా మంచి సర్జరీ కన్నా ముందు ఈయన మోకాలు నొప్పి అనేది తగ్గిస్తారు కదా అని ఆ సింగపూర్ సెమినార్కి వెళ్తారు. అయితే ఎవరెవరు వాలంటీర్గా చేస్తారంటే ఫస్ట్ ఆయన ఎత్తుతారు. సో ఆయన నడవడానికి కూడా చాలా కష్టంగా వెళ్తూ ఉన్నారు. వెళ్తూ ఉంటే ఆ టెక్నిక్ చేస్తారు ఒక 5 minutes. చేసిన తర్వాత ఒక అద్భుతం జరిగింది. ఆ అద్భుతం చూసిన తర్వాత నేను మా మమ్మీ ట్రై చేశాను. ఏంటో అద్భుతం తెలుసా? ఆయన స్టేజ్ నుంచి పరిగెడతాడు. మామూలుగా నడవడానికి కూడా చాలా కష్టం, అయితే స్టేజ్ నుంచి పరిగెడతారు. ఎన్నో ఏళ్ళ తర్వాత ఆయన్ని ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఏం తెలిసిందంటే, ఆయన సర్జరీకి కూడా వెళ్ళలేదు, ఎందుకంటే అసలు ఆయనకు మోకాలు నొప్పులు లేవు. అంటే ఆయన్ని ఆ రోజు చూశానంటే స్టేజ్ నుంచి అంటే స్టేజ్ ముందు వెనకాల అటు ఇటు పరిగెడతా ఉంటే అసలు ఎంత ఆశ్చర్యపోయానంటే ఎట్లా పాజిబుల్ అవుతుంది, లేదా అబద్ధం చెప్తున్నారా అని నాకు కూడా ఆ డౌట్ వచ్చింది. అయితే మిగతా టెస్టిమోనియల్స్ వేరే వాళ్ళు చెప్పినవి చూస్తుంటే అసలు నమ్మలేకపోతున్నా. అందరూ అసలు ఇంత ఫాస్ట్ పనిచేస్తుంది ఏంటి, ఇంత ఫాస్ట్ పనిచేస్తుంది, అసలు ఎప్పటి నుంచో కష్టపడుతున్నాం కానీ మీ వల్ల ఇంత ఫాస్ట్ పనిచేస్తుందని అందరూ ఆయన పోవటం చూస్తూ ఉంటే కొంచెం నమ్మకం వచ్చి సరే ట్రై చేద్దాం, చాలా ట్రై చేసాం కదా, ఇది కూడా ట్రై చేద్దాం, దీని సైడ్ ఎఫెక్ట్స్ లేవంటున్నారు కదా అని ట్రై చేశాను. సో ఫస్ట్ టైం మా అమ్మమ్మకి వచ్చి ఏం చెప్పానంటే ఈ టెక్నిక్ చేస్తానని చెప్పాను. సో అయితే అమ్మమ్మ ఓకే యాక్సెప్ట్ చేశారు. సో నేను చేశాను ఆ టెక్నిక్. చేస్తే అప్పుడు ఏమనిపించలేదు. ఓకే ఏమనిపించలేదు, అప్పటికప్పుడు ఎలా తెలుస్తుంది. మా అమ్మమ్మ కొంచెం ఒక 5-10 minutes తర్వాత ఏమన్నారంటే, కాలు లైట్గా అనిపిస్తుంది, ఏదో లైట్ ఫీలింగ్ కలుగుతుందని చెప్పి, అంటే లైట్ అంటే తేలిగ్గా కనపడుతుందని చెప్పింది. అయితే ఓకే అని వదిలేసాం. ఆ రోజే షాపింగ్ వెళ్ళాల్సి వచ్చింది బయటికి. సో షాపింగ్ వెళ్తుంటే అక్కడ మెట్లు ఉంటాయి కదా, ఆ మెట్లు ఎక్కుతున్నప్పుడు ఎక్కేసిన తర్వాత మా అమ్మమ్మ ఏదో కొంచెం వేరే కనబడుతుంది, ఏదో చాలా తేలిగ్గా ఉంది అని అంటున్నారు. అయితే నేను అంత పట్టించుకోలేదు. తర్వాత వెళ్తుంటే మా అమ్మమ్మకి కాలుకి తగులుతుంది ఏదో అడ్డొచ్చి. అయితే ఆ పాటికి ఫుల్ మోకాలు ఎప్పుడు రావాలి కదా, అయినా కూడా రాలేదు, లైట్గానే ఉందని చెప్తున్నారు. సాయంత్రం వచ్చాం, నొప్పి రాలేదు. నెక్స్ట్ డే చూసాం, నొప్పి రాలేదు. దాని తర్వాత రోజు చూసాం, నొప్పి రాలేదు. ఒక వారం చూసాం, నొప్పి రాలేదు. సో అర్థమైపోయింది టెక్నిక్ వల్లే నొప్పి రాలేదని. అయితే ఈ టెక్నిక్ నేను చేసింది జస్ట్ ఒక 2 minutes చేశాను. 2 minutes మాత్రమే చేశాను. 5 minutes చేద్దాం అనుకున్నా కానీ 2 minutes చేశాను. అయితే చేసిన తర్వాత మళ్ళీ 1 week 10 days అలా తర్వాత లైట్గా నొప్పులు వస్తున్నాయని చెప్పారు. అయితే ఈసారి కూడా 2 minutes చేశాను. నెక్స్ట్ 1 month వరకు నొప్పి రాలేదు. 1 month తర్వాత లైట్గా వచ్చింది. తర్వాత చేశాను 6 months వరకు నొప్పి రాలేదు. తర్వాత చేశాను, ఇప్పటి వరకు నొప్పి రాలేదు. నొప్పి రావట్లేదు, సింపుల్. అయితే నేను అసలు ఆశ్చర్యపోయాను. అయితే ఇది పనిచేస్తుంది లేదా అని ఫుల్ రీసెర్చ్ చేసిన ప్రకారం ఏం తెలిసిందంటే, చైనీస్ ఆ ఏన్షియంట్ టెక్నిక్స్ ప్రకారం మెరిడియన్స్ అని మన బాడీలో 16 మెరిడియన్స్ ఉంటాయి. అవి మోకాల దగ్గర ఉంటాయి, మోచేతుల దగ్గర ఉంటాయి, అన్నీ ఉంటాయి. అయితే అప్పుడు ఆ మోకాల దగ్గర ఆ టెక్నిక్ చేయటం వల్ల అప్పుడు ఏమైందంటే ఆ మెరిడియన్స్ ఓపెన్ అయ్యి ఆ నొప్పి అనేది పోయింది. సో ఇదంతా వినడానికి ఫిలాసాఫికల్ గా ఉన్నా కూడా నేను కళ్ళారా చూశాను. ప్లస్ మా ఇంటికి కొంతమంది వచ్చినప్పుడు గెస్ట్స్, వాళ్ళ మీద కూడా ట్రై చేసి చూస్తే ఇన్స్టెంట్ ఇన్ఫ్లుయెన్స్, అసలు వెన్నే తగ్గిపోయింది. సో ఇక్కడ ఇంకోటి చెప్పాలి, ఈ టెక్నిక్ అనేది ఒకవేళ కొంతమందికి 5 minutes వరకు చేయొచ్చు, కొంతమంది 2 minutes చేసినా సరిపోతుంది. అయితే ఒకవేళ రోజు చేస్తా ఉంటే ఇంకా ఊహించుకోండి, ఇంకెప్పటికీ నొప్పి రాదు. సో నేనేం చెప్తున్నా అంటే, ఈ టెక్నిక్ చేసిన తర్వాత ఫస్ట్ బాగా ఎక్కువ మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళకి ఒక 2-3 days తర్వాత నొప్పి రావచ్చేమో, అందుకని ప్రతిరోజు చేయండి. ఆ టెక్నిక్ చేసిన తర్వాత మీకు ఇంకెప్పటికీ మోకాలు నొప్పులు రావు. సో ఇప్పుడు ఆ టెక్నిక్ ఏంటో మీకు చెప్తాను. సో మీ అమ్మమ్మనైనా, మీ నాన్నమ్మనైనా, లేకపోతే మీ తాతయ్య, మీ గ్రాండ్ ఫాదర్, లేకపోతే ఎవరి మోకాలు నొప్పులు ఉన్నా కూడా వాళ్ళు నించోమని చెప్పండి.
నించున్న తర్వాత ఆ క్లాత్ ఉంటే క్లాత్ అంటే మనం డైరెక్ట్ క్లాత్ మీద ఈ టెక్నిక్ చేయకూడదు, డైరెక్ట్ స్కిన్కి టచ్ అవ్వాలి. సో ఏంటంటే మోకాల పై వరకు క్లాత్ని కానీ ప్యాంట్ని కానీ లాక్కోమని చెప్పండి. అయితే టెక్నిక్ వెరీ సింపుల్. మోకాలు ఉంటుందా, ఇక్కడ ఒకవేళ మోకాలు ఉందనుకోండి, ఒకవేళ మోకాలు ఇటువైపు ఫేస్ చేస్తుంది అనుకోండి, అయితే ఇక్కడ మోకాలు ముందు పార్ట్ ఇలా ఉంటుంది, వెనకాల ఇలా ఉంటుంది కదా, మీరు ఏం చేస్తారంటే ఇలా కొట్టాలి. గట్టిగా కొట్టి పడేయటం అలాంటివి చేయొద్దు. కొంచెం పెయిన్ వస్తుంది, అంటే కొడుతున్నప్పుడు స్లాప్ అంటే ఇలా తగులుతుంది కదా, తగిలినప్పుడు కొంచెం పెయిన్ వస్తుంది, కానీ అంత భయపడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ నార్మల్ ఇలా కొట్టండి, ఒక 2 minutes కంటిన్యూ కొట్టండి. మీ చేతులు నొప్పులు వస్తాయి అనుకోవద్దు, మీకు కూడా బెనిఫిట్ వస్తుంది. ఇలా కొట్టండి 1 2 3 4 5 అని మ్యాక్సిమం ఒక 2-3 minutes కొట్టండి. నెక్స్ట్ ఇంకో కాలుకి 2-3 minutes కొట్టండి. అంతే, సింపుల్ టెక్నిక్. అయిపోయింది. ఏంటి అయిపోయిందా అని అనుకోవద్దు, నిజంగా అదే టెక్నిక్. ఇంత ఈజీగా ఉంటుందని మీరు అయితే ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. అయితే ఇప్పుడు బేసిక్ ఏంటంటే కొంతమంది 5 minutes కొట్టాల్సి వస్తుంది, కొంతమంది 2 minutes కొట్టాల్సి వస్తుంది. మా అమ్మకి అయితే 2 minutes సరిపోతుంది. మీరు అది టెస్ట్ చేసుకోండి. స్టార్టింగ్ నేను రికమెండ్ చేసేది ఏంటంటే ఒక 3 minutes అలా కొట్టండి. కొట్టి చూడండి, ఒక కాలుకి 3 minutes, ఇంకో కాలుకి 3 minutes. ఒకవేళ ఇద్దరు మనుషులు ఉంటే ఒకేసారి మీరు ఒక కాలు సెలెక్ట్ చేసుకోవచ్చు, మీరు ఒక కాలు సెలెక్ట్ చేసుకోవచ్చు, ఇద్దరు ఒకేసారి కొట్టచ్చు 3 minutes. సో బేసిక్గా సింపుల్ టెక్నిక్ ఇదే. ఇలా చేస్తే వెంటనే మోకాలు నొప్పులు తగ్గిపోతాయి. రోజు చేసి, కొంతమందికి మరీ ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి మోకాలు నొప్పులు, వాళ్ళు ఒక 1 week చేసి చూడండి, మీకు ఆటోమేటిక్ తెలిసిపోతుంది. అదే మోకాలు నొప్పులు ఓకే పర్లేదు అంటే అప్పుడప్పుడు వస్తాయి, లేకపోతే మోకాలు నొప్పులు మరీ సివియర్ కాదు అన్న వాళ్ళు చేస్తే అప్పటికప్పుడే మీకు తేడా తెలుస్తుంది. ప్లస్ ఈ టెక్నిక్ అనేది సైడ్ ఎఫెక్ట్స్ లేని టెక్నిక్. సో ఇది ఎప్పుడైనా చేయొచ్చు, మీకు మోకాలు నొప్పి అర్ధరాత్రి వచ్చినా చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు. సో ఇదే పైదా లాజిన్ టెక్నిక్. ఇప్పుడు నేనేంటి పైదా లాజిన్ అన్నాను, ఓన్లీ పైదా గురించి చెప్పాను, లాజిన్ గురించి చెప్పట్లేదు. లాజిన్లో కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, కానీ అది కొంచెం సెటప్ కావాల్సి వస్తుంది. కొన్ని చైర్స్ కావాలి, వాల్కి ఒక విధంగా కూర్చోవాలి, అవన్నీ ఉంటాయి. దాని మీద కూడా వీడియో చేయమని చేస్తాను, కానీ మోకాలు నొప్పులకి అయితే పైదా చాలు. లాజిన్ చేస్తే నడుము నొప్పులు కూడా రాకుండా ఉంటుంది. సో దాని మీద కూడా వీడియో చేయమంటారా, కామెంట్ చేయండి, చేస్తాను. సో ఇదే పైదా లాజిన్ టెక్నిక్, చాలా ఈజీ. నేను ఒకటి ఇక్కడ మాత్రం రియల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను. మామూలుగా నేను ఒక వీడియోని ఎక్కువ షేర్ చేయమని ఎప్పుడు అడగను, ప్లీజ్ అంటే ప్రతి ఒక్కరు షేర్ చేయమని నేను ప్రతి వీడియోకి నేను అడగను, కానీ ఈ వీడియోకి అడుగుతాను. ఎందుకంటే చాలా మంది మోకాలు నొప్పులు అంటే చాలా పెయిన్, అసలు మీకు ఎక్స్పెక్ట్ చేయరు. నడుస్తుంటే క్లిక్ క్లిక్ అని సౌండ్ వస్తా, తర్వాత నొప్పి చాలా కష్టంగా అనిపిస్తుంది. ఊహించుకోండి, మీ పేరెంట్సే, మీ గ్రాండ్ పేరెంట్సే మీతో పాటు బయటకు వస్తే, మీతో పాటు సినిమాలు చూడడానికి వస్తే, మీతో పాటు బయట తిరగడానికి వస్తే మీకు ఎంత ఆనందంగా ఉంటుంది. మోకాలు నొప్పులు నేను రాలేను అని ఇంట్లో కూర్చుంటే ఎలా అనిపిస్తుంది. సో అందుకని నేను ఏం చెప్తున్నా అంటే మ్యాక్సిమం మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఎందుకంటే ఈ మోకాలు నొప్పులు అనేది చాలా పిచ్చిగా అనిపిస్తాయి, ప్లస్ చాలా కష్టంగా అనిపిస్తుంది. ప్లస్ మోకాలు నొప్పులు ఉన్నా లేకపోయినా పంపించండి, ఎందుకంటే ఇలా చేస్తే ఇంకెప్పటికీ మీకు మోకాలు నొప్పులు రావు. ఇంత సింపుల్ టెక్నిక్ వల్ల మోకాలు నొప్పులు తగ్గుతాయని తెలిస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. ఊహించుకోండి, ఎప్పటి నుంచో చాలా ట్రై చేసి ఉంటారు చాలా మంది, వాళ్ళు పని చేయకుండా ఉంటుంది. ఇది చేస్తే పని చేస్తే అసలు ఎంత ఆనందంగా ఉంటుంది. సో అందుకని ఇది మాత్రం నేను మిమ్మల్ని నిజంగా రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ బాధ్యత కూడా ఇది. ఎందుకంటే అందరికీ షేర్ చేస్తే, ఇది పని చేస్తే అంతకన్నా ఆనందం ఎవరికి ఉంటుంది, మీకే ఉంటుంది. సో ఇది పైదా లాజిన్ టెక్నిక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. షేర్ చేయండి.